స్విమ్మింగ్ పూల్. ఇటు చూస్తే చెరువు, ఇటు చూస్తే చాలా చెట్లు ఉన్నాయి. ఎక్కడి క్యాంపస్ అని అనిపిస్తుందా? ఇది ఫిషరీస్ కాలేజ్. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడున్న బిల్డింగ్ ల్యాబ్ అంటాం. ఈ ల్యాబ్ పైకి వస్తే మనకి చుట్టూ కాలేజ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడేమో గ్రౌండ్, అది క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, బాల్ బ్యాడ్మింటన్, 2 వాలీబాల్ గ్రౌండ్లు ఉన్నాయి. మెన్కి ఒకటి, ఉమెన్కి ఒకటి ఒకేసారి ఆడేటప్పుడు. సో మోస్ట్లీ వాలీబాల్ ఎక్కువ మంది ఆడుతూ ఉంటారు మన లోకల్లో. తర్వాత అక్కడ మనకి 2 పోల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంటెన్షన్ ఏంటంటే అక్కడే ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు సేమ్ గ్రౌండ్లో. అక్కడ చెరువు ఉంది కదా, ఆ చెరువు యాక్చువల్లీ ఈ గోడ ఉంది కదా, ఈ గోడ ముందు దాకా నీళ్ళు వస్తూ ఉండేటివి. బట్ ఇప్పుడు ఏంటో మరి ఆ దూరంగా ఆగిపోయింది. ఎట్లా చెప్తానంటే అక్కడ మేము చేపలు పట్టేవాళ్ళం. సో ఇప్పుడు చాలా వెనకాలు ఉన్నాయి ఆ చెరువులో నీళ్ళు. బట్ హ్యాపీ, గుడ్ థింగ్ ఏంటంటే చెరువులో నీళ్ళు ఉన్నాయి. సో ముత్తుకు చివరి దాకా వెళ్తుంది. ఆ లాస్ట్ అటు సైడ్ చెరువు కట్టు ఉంటుంది. 1.5 కిలోమీటర్ దూరంలో రౌండ్గా ఇట్లా చెరువు కట్టు ఉంటుంది. అక్కడ కూడా వాటర్ ఎప్పుడు ఉంటాయి. సముద్రం దగ్గర కాబట్టి వాటర్కి అసలు ఎప్పుడు ప్రాబ్లం రాదు మోటార్ ఉంటే. అండ్ ఇక్కడ ఇది స్విమ్మింగ్ పూల్. ఇక్కడ వీళ్ళు యాక్చువల్లీ మోస్ట్లీ బోట్లలో లేదంటే చిన్న చిన్న పాండ్లలో వాటర్తో ఎక్కువ డీల్ చేస్తూ ఉండాలి. సో వీళ్ళకి ఖచ్చితంగా స్విమ్మింగ్ అనేది వచ్చి ఉండాలి, ఎందుకంటే అది సర్వైవింగ్ స్కిల్ కాబట్టి. సో డెఫినెట్లీ స్విమ్మింగ్ అయితే నేర్చుకోవాలి కాబట్టి వీళ్ళకి కంపల్సరీ స్విమ్మింగ్ నేర్చుకోవడం. అందుకని వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఉంది. సో జనరల్లీ వాటర్ చాలా క్లీన్గా ఉంటాయి, క్లీన్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ రూమ్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సులు వాటికి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇండస్ట్రీస్ ఎక్కువ అవడం వల్ల చుట్టూ మనకి కోల్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది, అంటే బొగ్గు. సో ఆ బొగ్గు వల్ల కొంచెం కింద మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఎక్కడైనా అదే ప్రాబ్లం, ఇక్కడ అంతా అదే ప్రాబ్లం ఉంటుంది. సో ఎక్కువ కోల్ పడుతూ ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎక్కడైనా సరే నేల మీద నేను నా చేయి చూడండి ఎట్లుందో, వేలు ఫింగరు. అండ్ నౌ యూ కెన్ సీ సమ్ టైప్ ఆఫ్ బ్లాక్. ఇంకా చెట్ల మీద అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్దాం. అక్కడ ఉండేది గెస్ట్ హౌస్, అక్కడ ఉండేది క్వార్టర్స్లో ఒక భాగం. ఒకప్పుడు అది హాస్పిటల్లో పెట్టారు, బట్ ఇప్పుడు హాస్పిటల్ కాదు అది, ఇది గెస్ట్ హౌస్. పదని చూద్దాం. ఇంకా ఇది పర్టికులర్ బిల్డింగ్ అనేది ల్యాబ్. ఈ ల్యాబ్లో ఏంటంటే ఫిష్ని ఎలా కట్ చేయాలి, ఫిష్కి ఏమేమి డిసీజెస్ వస్తాయి, ఎలా ట్రీట్ చేయాలి. నేను లోపలికి ఎప్పుడు వెళ్ళలే కాబట్టి బయట నుంచి అబ్జర్వ్ చేయడంలో ఎంత అర్థమైందో నేను అది చెప్తాను. క్యాంపస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ చెట్లు, ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది క్యాంపస్ అయితే. జనరల్లీ ఇది ముత్తుకూరు నుంచి 23 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అంటే టౌన్కి చాలా దగ్గరలో. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఏమన్నా కావాలంటే మనకి మంచి హాస్పిటల్స్, మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి అంటే మనం నెల్లూరుకి వెళ్ళొచ్చు టౌన్కి. ఇంతకుముందు చాలా అండర్ డెవలప్డ్ ఉండే, బట్ ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది ఈ ఊర్లన్నీ. అండ్ వేరే వాళ్ళు చాలామంది వేరే స్టేట్స్ నుంచి ఎంప్లాయ్మెంట్ కోసం వస్తూ ఉంటారు. ఇది పాతబడిపోయిన వ్యాన్. చూడండి ఇక్కడే చదువుదాం ఏదో ఈ బిల్డింగ్. మత్స్య కళాశాల ఆరోగ్య యాజమాన్య విభాగము, సంథింగ్ అక్వాటిక్ ఎనిమల్ హెల్త్ మేనేజ్మెంట్ అంట. అంటే వీటికి ఆరోగ్యాన్ని చూసుకుంటాయి అనుకుంటా. చేపలు ఇక్కడ తీసుకొస్తే ట్రీట్మెంట్ చేస్తారేమో, హాస్పిటల్ లాగా ఉంది ఇది. చైనీస్ సర్క్యులర్ హ్యాచరీ, అంటే చైనా వాళ్ళు ఇట్లాంటి సర్కిల్స్లో హ్యాచింగ్ చేస్తుంటారంట. హ్యాచింగ్ అంటే తెలుసు కదా మీకు, పెంచడం. ప్రయోగశాల, వెట్ ల్యాబ్. ఇక్కడ చిన్న చిన్న బాక్సులు మాదిరి ఉంటాయి గుండ్రంగా, అందులో అంటే ఇంతకుముందు చూసేవాడిని, అందులో నీళ్ళు పోసి చిన్న చిన్న చేపలు పెంచేవాళ్ళు. సో
ఇది ఆబ్వియస్లీ సర్కిల్ షేప్లోనే ఉండాలి. ఇది హ్యాచరీ, బట్ ఇప్పుడు వాడుకలో లేనట్టుంది. ఎనీవే, ఇవన్నీ పాండ్స్ అండి. ఇంకా ఈ చుట్టూ అనేది పాండ్స్ ఉంటాయి. అశోక చెట్లు భలే నీట్గా ఉంటాయి, అసలు చాలా హైట్గా, చాలా బాగా మేనేజ్ చేస్తారు వీటిని. నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఒక మంచి కోర్స్ ఆప్ట్ చేసుకోవడానికి. ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అంటే గవర్నమెంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎవర్ గ్రీన్ ఫీల్డ్, మనది కోస్టల్ ప్రాంతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి దాదాపు 972 కిలోమీటర్లు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. భారతదేశంలో మనం వన్ ఆఫ్ ద మేజర్ ఫిష్ సప్లయర్స్ వరల్డ్కి మొత్తం. సో మన జీడిపిలో కూడా చాలా ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఆదాయం మనకి, మన దేశానికి ఈ మెరైన్, సముద్ర జల సంబంధిత ఆదాయాల విషయాలకు వస్తే ఏవేవో మాట్లాడుతున్నాను, బట్ కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ పాండ్ ఉంది కదా, ఆ పాండ్లో పక్షులు ఉన్నాయి, మీకు కనపడ్డావు, బట్ ఐ విల్ ట్రై టు జూమ్. చాలా పక్షులు ఉన్నాయి. ఓకే, ఇది న్యూ ట్రై అనమాట. అక్కడ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ కోళ్ళని పెంచుతారు. ఎందుకంటే కోళ్ళ నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్, వాటిని వీటికి ఆహారంగా యూజ్ చేస్తారంట. అంటే రెండు ఒకదానికొకటి డిపెండెంట్గా ఉంటాయి అన్నమాట. సో అక్కడ చూసారు, ఆ పాండ్లో అయితే వాటర్ ఉన్నాయి. ఆ చివర ఒక చిన్న వినాయక స్వామి గుడి ఉంటుంది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కాలేజ్ ముందర ఇది, ఇవన్నీ కూడా చాలా చెట్లు ఉన్నాయి. నేను ఈ చెట్ల దగ్గరికి మళ్ళీ వద్దాం. ఆ దూరంగా ఒక చిన్న వినాయక స్వామి గుడి ఉంటుంది, సో బాగుంటుంది అది కూడా. సో ఇవి పాండ్స్. ఇక్కడ దీని లోపలేమో నాటుకోడి పెంచుతూ ఉంటారు. సరే, ఈ చెట్లు చూసారు కదా, అశోక చెట్లు ఇవన్నీ. ఇక్కడ సీతాఫలం చెట్లు ఉంటాయి అండ్ సపోటా చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. సపోటా చెట్లు అయితే ఎప్పుడు ఉంటాయి అసలు, సపోటా కాయలు అయితే. ఇప్పుడు చూడండి, మనము ఈ చెట్ల మధ్యలోకి వెళ్దాం. దీనివల్లే ఇక్కడ కొంచెం చూసారా, ఇక్కడ చూడండి, నేను చెప్పానా సపోటా పళ్ళు ఉంటాయని చెప్పి. దిస్ వన్, ఇది మనం కోసి కొంచెం ఒక 2 days అలా పక్కన పెడితే పండిపోతుంది. సో మ్యాంగోస్ కూడా అంతే, మనం కోసి వాటిని పక్కన పెడితే బియ్యంలో కానీ ప్లేస్లో ఎక్కడైనా పెడితే పండుతాయి అన్నమాట. సో ఇలాగ చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ. మామిడి చెట్లు ఉన్నాయి, ఆ మధ్యలో ఫౌంటైన్ ఉంటుంది, చిన్న ఫౌంటైన్, అది కూడా సపోటా చెట్టే. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్యాంపస్, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడే సూర్యుడు బయటకు వస్తున్నాడు. సో లెట్స్ బ్యాక్ టు ద క్వార్టర్స్, మా హోమ్ ప్లేస్కి వెళ్దాం. చూసారు కదా, ఇది కాలేజ్. కాలేజ్ ముందు కూడా చూస్తారా? సరే వెళ్దాం పదండి. సో ఇది ఎట్లా ఎంటర్ అవ్వాలంటే సిమిలర్, ఎలాగైతే ఎంసెట్ రాసి డిఫరెంట్ కాలేజెస్కి వెళ్తారో, బైపీసీ చేరిన వాళ్ళు ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది కాలేజ్ ముందర, ఇది కాలేజ్ స్టార్టింగ్. చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, కాలేజ్ బయట నుంచి చూస్తున్నాం లోపల ఎలా ఉంటుంది అని చెప్పి. సో మళ్ళీ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ రోడ్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో ఇదంతా కూడా కాలేజ్. ఇది చతురస్రాకారంలో ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ చూస్తున్నాం కదా, 4 వైపులు ఇలాగే ఉంటుంది. సో మొత్తం కలిపి బిల్డింగ్ అంతా కూడా ఆఫీస్ అంటాం. లోపలే క్లాసులు జరుగుతాయి, స్టాఫ్ అందరు ఉంటారు, మీటింగ్స్ జరుగుతాయి, అన్ని యాక్టివిటీస్ లోపలే జరుగుతాయి. ఇవన్నీ బయట. ఐ ఫీల్ లైక్ కాలేజ్ని బాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం కదా, ఒకప్పుడు ఇది హాస్పిటల్ ఉండేది, బట్ ఇది క్వార్టర్స్, నార్మల్ క్వార్టర్స్ అయిపోయింది. అదేమో గెస్ట్ హౌస్.
ఇలా చాలా అందమైన క్యాంపస్లో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఆ దూరంగా అనిపించేదేమో బాయ్స్ హాస్టల్. సో 4 years కోర్స్ ఇది. బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ అంటారు దీన్ని. అంటే ఫిషరీకి సంబంధించిన స్టడీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడైతే ఈవెన్ నేపాల్, భూటాన్ దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే అప్పట్లో నాన్ లోకల్ కోటా ఉండేదంట. నాన్ లోకల్ కోటా అంటే వేరే స్టేట్ వాళ్ళు లేదంటే వేరే దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు అని చెప్పి. ఈ ఉయ్యాల ఇరిగిపోయింది, నేనే కూర్చున్నా, కింద పడిపోయా. సో ఇక్కడ మన ఇంటికి చేరువైతున్నాం. ఇది క్వార్టర్స్. సో క్వార్టర్స్లో ఆ లాస్ట్ ఇల్లు మంది. ఇవన్నీ ఖాళీ ఉన్నాయి. అక్కడ దూరంగా ఒక చెట్టు ఉంది, అదేమో పనస చెట్టు. అది పనసకాయలు ఇవన్నీ.